హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలామంది చిన్న క్రియేటర్స్ అయితే వైర్లెస్ మైక్రోఫోన్ కొనుక్కోవాలి, దాంతో వాళ్ళ ఛానల్స్లో వీడియోస్ చేసుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. పొరపాటున అమెజాన్లోకి కానీ ఫ్లిప్కార్ట్లోకి కానీ వెళ్ళి వైర్లెస్ మైక్రోఫోన్ అని నొక్కితే వాటి ధరలు చూడగానే కళ్ళు ఆన్ ద స్పాట్ చచ్చిపోతాయి. అంతంత ఉంటాయి వైర్లెస్ మైక్రోఫోన్ల ధరలు. వేరే మైక్లు చూస్తుండగా నాకు ఈ మైక్ అయితే దొరికింది. ఇది మనకి 350 రూపాయలకి వచ్చే వెరీ చీపెస్ట్ మైక్ ఇన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్సీ. ఈ మూడింటిలో కూడా ఇదే అత్యంత తక్కువ ధరలో వస్తున్న మైక్రోఫోన్. ఇది ఎలా ఉంది, దీని క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఇది పనిచేస్తుందా లేదా, మనం పెట్టిన డబ్బులకి ఇది వర్తా కాదా, ఇటువంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసి మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీని పేరు ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదో చైనీస్లోనో కొరియనీస్లోనో రాసింది, వైర్లెస్ మైక్రోఫోన్. అలాగే దీని ఫీచర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఇవి కూడా చైనీస్లోనే ఉన్నాయి. వెనకాల కూడా ఫీచర్సే ఉన్నాయి, అవి కూడా చైనీస్లోనే ఉన్నాయి. దీని పేరు వచ్చేసరికి K8 వైర్లెస్ మైక్రోఫోన్. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అసలు వచ్చేసి మనకు ఒక రిసీవర్ ఇచ్చారు, అలాగే మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ అయితే ఇచ్చారు. దీంతో పాటు ఒక టైప్ సి టు లైట్నింగ్ పోర్టు కన్వర్టర్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా మనం తీసేస్తే ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇదంతా చదువుకోవాలి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది USB టు టైప్ సి మైక్, కూడా టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తోనే వస్తుంది. ఇక్కడ ఇది మనకి మైక్రోఫోన్ అయితే ఇక్కడ మనకి కాలర్కి కానీ మన కాలర్కి పెట్టుకోవడానికి ఇక్కడ క్లిప్ అయితే ఇచ్చారు. మన కాలర్కి కానీ పెట్టుకుంటే మైక్రోఫోన్ మనకి ఇలా కనిపిస్తుంది. తీసేద్దాం, దీన్ని పక్కన పెడదాం. ఇది రిసీవర్ అయితే దీన్ని మీరు టైప్ సి ఉన్న ఏ ఆండ్రాయిడ్ ఫోన్కైనా పెట్టి యూజేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐఫోన్కి యూజ్ చేయాలనుకుంటే ఈ కనెక్టర్ని వాడి మీరైతే యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఎలా ఆన్ చేయాలంటే ఇగో ఇక్కడ సైడ్కి వెనకాల ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది. ఆన్ అయిన వెంటనే మనకి ఇలా లైటింగ్ అయితే వెలుగుతుంటుంది. ఈ రిసీవర్ని మన ఫోన్కి కనెక్ట్ చేశాక ఈ లైట్ అయితే ఆగిపోతుంది. అప్పుడు మనకి ఫోన్కి కనెక్ట్ అయినట్టు అర్థం. అయితే కనెక్ట్ అయిపోయింది, లైట్ అయితే బ్లింక్ అవ్వట్లేదు, చూసారా కరెక్ట్గా వెలిగి అలా ఆగిపోయింది. సో ఈ విధంగా చాలా ఈజీగా పేరింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీని వాయిస్ క్వాలిటీ కనుక మీరు చూసినట్లయితే, ఇప్పుడు మీరు చూస్తున్న ఆడియో వచ్చేసరికి నార్మల్ ఫోన్ నుంచి వస్తున్న ఆడియో. ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో ఆడియో చూస్తున్నారో అది K8 వైర్లెస్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నిజంగా ఆడియో మాత్రం చండాలంగా ఉంది. ఈ మైక్రోఫోన్ క్వాలిటీ అయితే చండాలంగా ఉంది. మా 250 రూపాయలు నాకు బొక్క పెట్టాడు. అది నేను అనుకునే లోపు కింద మనకి 7 days రీప్లేస్మెంట్ ఆప్షన్ వచ్చింది. అది నొక్కి నేను రీప్లేస్ అయితే చేస్తున్నాను. ఇంకొక 5 daysలో ఇది మనకి రీప్లేస్ అయ్యి కొత్త ప్రోడక్ట్ అయితే వస్తుంది. ఇది డిఫెక్టివ్ ప్రోడక్టా లేకపోతే దీని క్వాలిటీ ఎంత నాకైతే అర్థం కాలేదు. సో మనకి ఒక 5 daysలో ఇది రీప్లేస్ అయ్యి కొత్త మైక్ అయితే వస్తుంది. అప్పుడు నేను ఆ మైక్ని వీడియో చేస్తాను. ఒకవేళ ఈ మైక్ని మీరు కొనే ఉద్దేశంలో ఉంటే ఇప్పుడే కొనకండి. నేను రీప్లేస్ చేసిన మైక్ మంచిగా పనిచేస్తుంటే అప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరైతే కొనుక్కుంది. కానీ ఇప్పుడే కొంటే నాకు తెలిసి మీ డబ్బులు కూడా వేస్ట్. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రా. మీరు కొనుక్కోవాలో వద్దో అది మీ నిర్ణయం. ఒకవేళ మీరు దీన్ని మంచిగా ఉండి కూడా కొనుక్కుంటే దీనికి గ్యారంటీ ఉండదు, వారంటీ ఉండదు. ఇవి చైనాలో తయారైతే ఇండియాకి తెప్పించుకుంటారు. వీళ్ళ కంపెనీని ఏమేసి అమెజాన్లో అమ్మిపడేస్తారు. మైక్రోఫోన్ అయితే దీనికి సంబంధించిన పార్ట్ 2 కూడా అయితే మన ఛానల్లో వస్తుంది. ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. త్వరలోనే మన కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.